అందరికీ నమస్తే. విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరులు, సప్తఖండాలు, సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. అన్నమయ్య నడయాడిన కాలిబాట అభివృద్ధిని మరవడమే గాక ఆ బాటలో నడిచి వచ్చే లక్షలాది భక్తులకు కనీసం బస చేసేందుకు వసతి కథ దేవుడెరుగు. భక్తుల కోసం స్థలం కూడా కేటాయించని ప్రభుత్వాలు, పట్టించుకోని నాయకులు, అధికారులు, టీటీడీ యంత్రాంగం అంటూ ఎద్దేవా చేస్తున్న పలువురు విశ్లేషకులు, మేధావులు. వివరాల్లోకి వెళితే, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి పరమ భక్తుడు వేల సంకీర్తనలను రచించి స్వామివారిని తన గానామృతంతో మైమరపింపజేసిన అన్నమయ్య పేరున అవతరించిన అన్నమయ్య జిల్లాలోని కుక్కలదొడ్డి గ్రామ సమీపము నుంచి పరమపద సంకీర్తనాచార్యులు అన్నమయ్య నడయాడిన కాలిబాటను ఎందుకు అభివృద్ధి చేయలేదని, దేశ నలుమూలల నుంచి అన్నమయ్య నడయాడిన కాలిబాటలో లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు కుక్కలదొడ్డి గ్రామం నందు రాత్రి వేళకు చేరుకుని అక్కడే బస చేసి ఉదయం నిద్ర లేవగానే మానవీకృత కార్యక్రమాలను ముగించుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ శేషాచల అడవుల్లో అన్నమయ్యను తలుచుకుని నడుచుకుంటూ తిరుమలకు చేరుకుని శ్రీ స్వామివారిని దర్శించుకోవడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. అయితే ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, స్వాములు, భక్తులు ఎక్కడెక్కడ నుంచో నడుచుకుంటూ కుక్కలదొడ్డి గ్రామానికి చేరుకుని తాత్కాలికంగా టెంట్లు వేసుకుని బస చేసి ఉదయం లేచి వెళుతుంటారే కానీ దేశ నలుమూలల నుంచి వస్తున్నటువంటి భక్తుల విషయంలో ఎవరు పట్టించుకోరని, వారికి రాత్రి బస చేసేందుకు వసతి గృహం విషయం పక్కన పెడితే కనీసం అన్నమయ్య నడయాడిన కాలిబాటలో నడిచి వచ్చే యాత్రికులకు సేదతీరేందుకు కేటాయించబడిన స్థలం అంటూ లేదని, అన్నమయ్య జయంతి వర్ధంతులకు ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ప్రభుత్వాలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యక్షం చేసుకుని ఆయనలోనే ఐక్యమైపోయిన అన్నమయ్య నడయాడిన కాలిబాటలో నడిచి వచ్చే భక్తుల యొక్క వసతికి స్థల కేటాయింపుని కూడా గాలికి వదిలేశారని, దీనిని విస్మరించింది ప్రభుత్వాల, నాయకుల, తిరుమల తిరుపతి దేవస్థానం వారు అర్థం కావడం లేదని పలువురు మేధావులు, విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, పాలకులు, టీటీడీ యంత్రాంగం కలగని మేలుకోవాలని పిలుపునిస్తూ కనీసం ప్రభుత్వం అయినా దిగివచ్చి దేశ నలుమూలల నుంచి అన్నమయ్య నడయాడిన కాలిబాటలో నడిచి వెళ్లేందుకు రాత్రి కుక్కలదొడ్డి గ్రామానికి చేరుకుని బస చేసే భక్తులకు అన్ని రకాల వసతులతో కూడిన గృహం దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నందుకు గాను ఎకరా 50 సెంట్ల వరకు స్థలాన్ని కేటాయించాలని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, పలు పార్టీ కార్యకర్తలు కూడా కోడూరు టోల్గేట్ నందు వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదపద్మముల దగ్గర అర్జీని సమర్పించి అక్కడ నుంచి పాదయాత్రగా వెళ్లి స్థానిక మండల తహసీల్దారికి అర్జీని సమర్పించడం జరిగింది. దీనిపై స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని కుక్కలదొడ్డి గ్రామ సమీపంలో కనీసం 500 మంది యాత్రికులు బస చేసేలా వసతి గృహ ఏర్పాటుకు అవకాశం ఉండేలా స్థలాన్ని కేటాయించాలని, తదుపరి ఇక్కడ ఉన్నటువంటి దాతల సహాయంతో దేశ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే యాత్రికులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియపరిచారు హైందవ సోదరులు. కుక్కలదొడ్డి గ్రామ సమీపంలో స్థలాన్ని కేటాయిస్తే స్వామివారి దర్శనానికి విచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేయనున్న వసతి గృహ అభివృద్ధికి మన VDS 777 తెలుగు న్యూస్ యాజమాన్యం వారు 50,000 రూపాయలను అందించేందుకు సిద్ధంగా ఉందని తెలియపరుస్తోంది. దయ ఉంచి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం వారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అన్నమయ్య నడయాడిన కాలిబాటలో స్వామివారి దర్శనార్థం కోసం విచ్చేయు భక్తుల యొక్క సౌకర్యాలను మనసులో పెట్టుకుని కుక్కలదొడ్డి గ్రామ సమీపంలో ఎకరా 50 సెంట్లకు తగ్గకుండా స్థలాన్ని కేటాయించాలని కోరుచున్నారు స్వామివారి భక్తులు, హైందవ సోదరులు. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ గోవింద, భక్త వత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక గోవింద, 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 జనకర తేజ గోవింద,
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అన్నమయ్య నడయాడిన దారి నా పోయి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ యొక్క భక్తుల యొక్క సౌకర్యార్థం కుక్కలదొడ్డి నుండి ఉదయాన్నే ప్రయాణం మొదలుపెట్టినట్లయితే సాయంత్రానికి స్వామివారిని చేరుకుంటారు భక్తులు. సాయంత్రం మహారాష్ట్ర, హైదరాబాద్, కర్నూలు ఇంకా వివిధ ప్రాంతాల నుంచి, ఢిల్లీ నుంచి కానీ యూపీ నుంచి కానీ అందరూ కూడా ఈ యొక్క అన్నమయ్య నడయాడిన దారిలో వెళ్ళి స్వామివారిని చేరుకునే భక్తులకు ఎటువంటి వసతి గృహము లేదు. కావున ఎక్కడి నుంచి అయితే స్వామివారి మొదటి కడప అని ఎన్నో శతాబ్దాల నుంచి ఒక వార్త ఉంది. అందుకోసం గాను కుక్కల దొడ్డి దగ్గర ఉదయాన్నే ప్రయాణం స్టార్ట్ చేస్తారు కాబట్టి భక్తులు అక్కడ కనీస వసతిగృహం ఏర్పాటు చేసుకోవడానికి కనీసం ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినట్లయితే మా యొక్క హిందూ సంస్థలు, సంఘాలు, హిందూ బంధువుల యొక్క సహాయ సహకారాలతో స్వామివారి భక్తులకు వసతిగృహం ఏర్పాటు చేయదలిచాము. అందుకని ఈ రోజు 23వ తేదీ శుక్రవారం మే నెల 2025వ తేదీ స్థానిక రైల్వే కోడూరు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం స్థలం కేటాయించమని ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ రావడం, హిందూ సోదరులు రావడం కారణం ఏమంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ అన్ని దేశాల నుంచి మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. కానీ కాలినడకన వచ్చేవాళ్ళు ఈ దారిని నడిచి ఇక్కడ కాలినడక నుంచి స్వామి దగ్గరికి చేరుకుంటారు. కానీ మధ్యలో ఎక్కడే కానీ స్వామివారికి గుడి దగ్గరికి వెళ్ళేదానికి ఎక్కడ వసతి గృహం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఒక ఎకరా 50 సెంట్ల కింద జాగా ఇస్తే హిందూ సోదరులంతా కలిసి దాన్ని ఒక పెద్ద షెడ్ వేసి అక్కడ భక్తులందరూ అక్కడ నిద్రించి ఉదయాన్నే లేచి స్నానం చేసి స్వామి దగ్గర చేరుకునేదానికి బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి ఆలోచించి మాకు ఎక్కడైనా సరే కుక్కల దొడ్డి దగ్గర నుంచి చెట్టుకుంట కానీ ఎక్కడైనా సరే మాకు ఒక జాగా ఇస్తే మేము అక్కడ దాన్ని ఏర్పాటు చేసేదానికి మీ హిందూ సోదరులం అంతా నిర్ణయించినాం. దయించి ప్రభుత్వం జాగా వేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన. జై వెంకటేశాయ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కలియుగ వెంకటేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనకు తిరుమల ఏడుకొండలు దైవ దర్శనాని కోసం అలిపిరి మార్గం, అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గం ఉంది. కానీ పదకవిత పితామహుడుగా పేరుగాంచిన అన్నమాచార్యులు నడయాడినటువంటి కాలినడక మార్గాన్ని విస్మరించడం నిజంగా చాలా దురదృష్టకరం. భగవంతుడికి ఇటుపక్క చాలా వివిధ రాష్ట్రాల నుంచి పగటిపూట అనేక శ్రమలతో కూడి పాదయాత్రగా స్వామి దర్శనానికి వేంచేస్తూ ఉంటారు. రాత్రి సమయానికి మన అన్నమయ్య జిల్లా సరిహద్దు అయినటువంటి కుక్కలదొడ్డి ప్రాంతంలో బస చేయడానికి వేంచేస్తూ మళ్ళా ఉదయాన్నే స్వామి దర్శనానికి అన్నమయ్య మార్గాన్ని ఎంచుకోవడం అనేది పరిపాటి. ఎంతోమంది రాజకీయవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, సామాజికవేత్తలు అందరూ కూడా గతంలో ఆ మార్గంగా నడయాడినటువంటి వ్యక్తులే. కానీ అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు తెలియంది కాదు. కానీ కుక్కలదొడ్డి ప్రాంతం ఏదైతే ఉందో రాత్రిపూట భక్తులు, శ్రీవారి భక్తులు బస చేయటానికి మాతృమూర్తులు స్నానాదులు, టాయిలెట్స్ విషయం అయితేనేమి, భోజన సౌకర్యాలు అయితేమి వాళ్లకు విశ్రాంతి గృహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు వివిధ సంఘాల ప్రతినిధులు స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గరికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. సో అందులో మా అప్పీల్ ఏంటంటే కనీసం ఒక 300 నుంచి 500 మంది యాత్రికులు అక్కడ బస చేయడానికి వీలుగా ఉండేటట్లుగా 1.5 ఎకరా అయినా కూడా కనీసం 1.5 ఎకరా మన స్థలం కేటాయించగలిగితే దాతల సహాయ సహకారాలతో అక్కడ ఒక
అధునాతనమైనటువంటి సౌకర్యాలతో భవన నిర్మాణం జరిపించుకునేసి శ్రీవారి భక్తులకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేదానికి ఈరోజు ఒక మెట్టుగా, ఒక మొదటి అడుగుగా మేము మా చిన్ని ప్రయత్నం చేశాము. దీనికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈ అధికారుల యొక్క మనస్సును తొందరగా ప్రచోదనం చేసి ఆ స్థలాన్ని కేటాయింపజేసి దాతలు కూడా విరివిగా దానికి విరాళాలు అందించి అక్కడ నిర్మాణం చేసుకునేదానికి అతి తొందరలో అది ఒక కార్యరూపం దాల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి యొక్క మనస్సు మంచి ఒక ఆ ప్రక్రియకు సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి భగవంతుని యొక్క పాదాలు బట్టి ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య జిల్లా రైల్వే కోట మండలం కుక్కలదొడ్డి నుండి వెంకటేశ్వర స్వామి మొదట గడపగా పేరున్న దానిగా అన్నమయ్య నడయాడిన కాళీ మార్గం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించడం చేసే దగ్గరికి కాశీ నుంచి ప్రతి దినం కాశీ నుంచి కన్యాకుమారి నుంచి ఇటువైపు అటువైపు దేశం నలువైపుల నుంచి మా కుక్కలదొడ్డికి నడయాడి ఆ రాత్రి బస చేసి ఉదయాన్నే లేచిపోయేదానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఈ భక్తులలో చాలా మందికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కావున గవర్నమెంట్ ఒక మెట్టు దిగొచ్చి ఒక ఎకరా 50 సెంట్లు స్థలం కేటాయించవలసిందిగా కోరుచున్నాము. దేవాదాయ శాఖ టీటీడీ వారిని మేము ఖచ్చితంగా అడగదలుచుకున్నాము. ఎన్నో వందల సంవత్సరాల నుంచి భక్తులందరూ నడిచి వస్తున్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా లేవు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఎంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారో రోజు మేము చూస్తున్నాము. మా ద్వారా కొంతమందికి కనీస వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మా వల్ల వీలు కాక గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఈరోజు టీటీడీ వాళ్ళని అడుగుతున్నాము. టీటీడీ వాళ్ళని గట్టిగా మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాము. మాకు 1.5 ఎకరా స్థలం భక్తుల కోసం అన్నమయ్య నడయాడిన కాళీ మార్గం ద్వారా వాళ్ళందరికీ సేవలు అందించాలని చెప్పి వాళ్ళకి వీలైనంత తొందరగా వాళ్ళకి ఒక సేవా వసతి గృహం కల్పించాలని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నాము.